జగిత్యాల జిల్లా హిందూ ఐక్య వేదిక పిలుపు మేరకు జగిత్యాలలో బంద్ విజయవంతం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులు అయిన వారిని ఉగ్రవాదులు దాడి చేసి పలువురిని క్రూరంగా చంపివేసిన దానిని ఖండిస్తూ శుక్రవారం హిందూ ఐక్య వేదిక పిలుపు మేరకు బంద్ కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో వర్తక వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేశాయి. ఈ బంద్ కార్యక్రమంలో హిందూ ఐక్య వేదిక అన్ని కుల సంఘాల నాయకులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ వివిధ క్షేత్రాల నాయకులు పాల్గొన్నారు. మనకి ఏ కులమైనా ఏ మతమైనా ముందుగా మనమంతా భారతీయులం. ఆపుదాం, ఎక్కడి వారక్కడే నిలబడదాం. 24 గంటలు నిన్న పెద్ద బామ్మారిది మాట్లాడుతూ కేంద్రం నాకు పూర్తి సమయం ఇవ్వలేరు, కేంద్రం వైఫల్యం అని చెప్తుంది. అరే నిన్ను రమ్మన్నోడెవర్రా భయ్? నీకు సాధన అయితే భారతీయుని అయితే రా, అడ నిల్చో. మన భారతదేశం మీద దాడి జరిగితే నువ్వు ఒక పార్లమెంటు సభ్యుడివై ఉండి నువ్వు మాట్లాడు సిగ్గుచేడు. ఇక్కడున్న మైనార్టీ సోదరులను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గిట్ట అసౌద్దీన్ ఓవైసీ మాటలు నమ్మినట్టయితే భారతదేశ ముస్లింలు చాలా నష్టపోతారు. ఎందుకంటే వాని స్వార్థం కొరకు, ఈ దేశాన్ని విభజించడం కొరకు మాట్లాడుతున్న అసౌద్దీన్ ఓవైసీకి మన భారతదేశం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో పాకిస్తాన్ను ప్రపంచ దేశంలో లేకుండా చేయడం కూడా భారతదేశానికి చత్తా ఉంది. ఈ సనాతన ధర్మం గురించి తెలిసి తెలియక మాట్లాడుతున్న అసౌద్దీన్ ఓవైసీ, నువ్వు సాధన అయితే రా, లేకపోతే లేదు బిడ్డ. నిన్నెవర్రా రమ్మన్నోడు? నీకు సాధగాని ముండ కొడుకు పాకిస్తాన్ గురించి మాట్లాడతావు నువ్వు. ఈ భారతదేశ హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడే దమ్ము లేదు. ఇక్కడున్న నాయకులకు ఒక్కడే చెప్తున్నా, ఎంఐఎం పార్టీకి మద్దతు పలుకుతున్న ఈ కుహానవాదులు అర్థం చేసుకోలే, వాడు ఎవరికి మద్దతు చేస్తుండు అని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ భారతదేశ హిందువులంతా ఐక్యత ఉన్నట్టయితే వాడు ఎవడు కూడా మనల్ని ఏలు కూడా చూపించడానికి ఆస్కారం ఉండదని చెప్పి ఈ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక హమాస్ దాడి జరిపినప్పుడు గాజా అనే ప్రాంతాన్ని ఈరోజు
భూస్థాపితం చేసినటువంటి సంఘటన మనం చూసాం ప్రపంచ చరిత్రలో. అటువంటి చేస్తే తప్ప ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు బుద్ధి రాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అనేక వందల సంవత్సరాల నుండి మనము అనేక హింసలకు లోపడ్డాం. ముస్లింలు మన మీద అనేక దాడులు చేశారు. అనేక మన చరిత్రను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు 2025 సంవత్సరంలో కూడా ఇంకా దాడి జరుగుతూనే ఉంది. హిందువులందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చంపేప్పుడు హిందువుల్ని ఎవరిని కూడా వాళ్ళ భాష అడగలేదు. నువ్వు తమిళవా, తెలుగా, కన్నడని అని అడగలేదు. మరి ఏ కులమని అడగలేదు. బట్టలెప్పి హిందువులు అయితే చంపేశారు. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరము ఉంది. ఈరోజు దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు చెప్తా ఉంది. నరేంద్ర మోడీ గారు ఏది నిర్ణయం తీసుకున్నా, ఏ విధమైన సమాధానం చెప్పాలో మోడీ గారికి బాగా తెలుసు. మరి వారు చేసేటువంటి చర్యకు మన అందరం కూడా, దేశంలో 140 కోట్ల మంది కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.